దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, రాసుకోండి. 3 స్కిన్ జర్నీస్, 6 స్కిన్ ప్రొఫైల్స్, 12 స్కిన్ రిథమ్స్. జర్నీ, ప్రొఫైల్, రిథమ్. లాస్ట్ టైం నేను కరెక్టింగ్ అండ్ డిఫైయింగ్ సెరమ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో 3 స్కిన్ జర్నీస్ ఏంటది? ఎవరికైనా గుర్తుందా ఏంటి 3 స్కిన్ జర్నీస్ అనేది? ఎవరికైనా గుర్తుందండి 3 స్కిన్ జర్నీస్ అనేది? జర్నీ, ఏజ్, ఎగ్జాక్ట్లీ. సారీ, ఏంటి అంటే సింపుల్. మన చర్మం యొక్క జర్నీ అంటే వయసు మీద పడుతుంది కదా, దట్స్ ద జర్నీ. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఓకే, ఇది స్కిన్ జర్నీ. ఈ స్కిన్ జర్నీలో 20 సంవత్సరాల వాళ్ళని ఏమంటామంటే ఎర్లీ ఎక్స్ప్లోరర్ అని అంటాం. యాక్చువల్ గా స్కిన్ టైప్ కాదు, స్కిన్ ఏజ్ అన్నమాట. ఎర్లీ ఎక్స్ప్లోరర్. ఎర్లీ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరింగ్ అంటే ఏంటి? ముందుగా మనము ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడం కదా. ఓకే, దేన్ని తెలుసుకుంటున్నాం మనం? ఎర్లీ ఎక్స్ప్లోరింగ్ అంటే చర్మం ఎలా ఉంది, నా చర్మానికి ఏం కావాలి, చర్మానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవడమే ది ఎర్లీ ఎక్స్ప్లోరర్. ఇంతకీ ఎర్లీ ఎక్స్ప్లోరర్ కి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి చర్మానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది 20లో? యూత్ఫుల్ గా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది, బర్స్టింగ్ గా ఉంటుంది, చాలా పొటెన్షియల్ గా, అంటే చాలా షైన్ గా, గ్లోగా, ఫర్మ్ గా, చాలా చాలా బాగుంటుంది వాళ్ళ చర్మం. అయితే ప్రో యాక్టివ్ కేర్ చాలా అవసరం. దేనికి? ఎర్లీ సైన్ ఆఫ్ ఏజింగ్ కి. ఎర్లీ సైన్ ఆఫ్ ఏజ్ అంటే ఏంటి? ఇప్పుడిప్పుడే వయసు మీద పడేటువంటి ఛాయలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎర్లీ ఏజింగ్ అంటాం, ఎర్లీ సైన్ అంటాం. అంటే సిమ్టమ్స్ అనుకోండి. ఓకే, చర్మం ఎలా ఉంటుంది ఎర్లీ సైన్ అంటే? ఒకటి ఫెటిగ్. ఫెటిగ్ అంటే అలసిపోయి ఉంటుంది. ప్రీ మెచ్యూర్ లైన్స్ అంటే ఏనా 30లోనో 40లోనో లేకపోతే 25 తర్వాత రావాల్సినటువంటివి ప్రీ మెచ్యూర్డ్ గా ముందుగానే వచ్చేస్తాయి. మెయిన్ గా ఎక్కడ? కంటి చుట్టూరా, అలాగే పెదవుల చుట్టూరా కూడా మనకి ఈ ప్రీ ఏజింగ్ లైన్స్ కనిపిస్తాయి. అలాగే డ్రైగా ఉంటుంది. అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకొని, అంటే పొల్యూషన్ లో ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదు అంటే కనుక మీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు, ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకొని కొంచెం ఆయిలీగా ఉంటుంది. మరి ఈ ఎర్లీ ఎక్స్ప్లోరర్ కి మనము ఏం రికమెండ్ చేయాలి? రెగ్యులర్ గా ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? మృత కణాల్ని తొలగించుకోవడం. అండ్ అదే విధంగా లైట్ వెయిట్ హైడ్రేషన్ ఇవ్వాలి, అంటే తేమని ఇవ్వాలి. ఎందుకని? వీళ్ళకి ఆల్రెడీ కొంచెం ఆయిలీగానే ఉంటుంది స్కిన్ అంతా కూడా. సో కాబట్టి వాళ్ళకి మరీ టూ మచ్ గా ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వకుండా కొంచెం తక్కువ హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. ఎందుకని? ఈ ఏజ్ లోనే పొల్యూషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు త్వరగా వాళ్ళకి స్కిన్ పైన ముడతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎర్లీ ఎక్స్ప్లోరర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే గనక మన దగ్గర బ్యాలెన్సింగ్ అండ్ హైడ్రేటింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి యాక్షన్ సీకర్ గురించి కూడా మాట్లాడుకుందాం. 20 సంవత్సరాల వాళ్ళని ది ఎర్లీ ఎక్స్ప్లోరర్ అంటారు. అదే 30 సంవత్సరాల వాళ్ళని ది యాక్షన్ సీకర్ అంటారు. యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం కూడా 30s లో ఫుల్ యాక్షన్ లో ఉన్నాం కదా. ఏంటి యాక్షన్? అప్పుడే మన లైఫ్ స్టార్ట్ అయింది, పిల్లలు, కెరీర్ మంచి పీక్ టైమ్ లో ఉంటుంది, ఇదే కష్టపడేటువంటి టైం, కొంచెం మనీ ఎర్న్ చేసుకునే టైం. అంటే మన కెరీర్, మన టైం అంతా పీక్ లో ఉంది, మంచి యాక్షన్ మోడ్ లో ఉంది. స్కిన్ కూడా అంతే. స్కిన్ కూడా యాక్షన్ కావాలి, సీకర్ కావాలి, యాక్షన్ కావాలి. ఎలాంటి యాక్షన్? ఏజింగ్ అవ్వకుండా ఉండేటువంటిది. ఓకే, సో మరి వీళ్ళకి ఏం కావాలి? యాక్షన్ సీకర్ కి ఏం కావాలి? కొల్లాజిన్ ని ప్రొవైడ్ చేయాలి. ఈ పాటికి నిన్న మొన్న ఈ 2 days సెషన్ లో కొల్లాజిన్ అంటే ఏంటి మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా మీ అందరికీ కూడా అని అనుకుంటున్నాను.
ఎవరైనా చెప్తారా కొలాజిన్ ఎలా తయారవుతుందో చర్మం? 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కావాలి. ఎనీ ఐడియా? గుర్తుందా? అట్లీస్ట్ ఒకటన్నా ట్రై చేయండి చెప్పడానికి. మనకి కొలాజిన్ తయారవ్వాలి అంటే 2 న్యూట్రియంట్స్ కావాలి. ఏంటది? దీపిక గారు యు ఆర్ రైట్, వైటమిన్ సి కావాలి. యా, కెరోటిన్ ఈజ్ సెకండరీ, ఫస్ట్ ఈజ్ వైటమిన్ సి. ఎగ్జాక్ట్లీ. ప్రసన్న గారు ప్రోటీన్, అబ్సల్యూట్లీ. సో మెయిన్ గా మనకి ఏం కావాలి? విటమిన్ సి కావాలి, ప్రోటీన్ కావాలి. వెరీ గుడ్. కొలాజిన్ ప్రొడ్యూస్ అయితే చర్మానికి లాభం ఏంటి? చర్మంలో ఏం తయారవుతుంది? కొలాజిన్ తయారైతే చర్మంలో ఏంటి లాభం? వెరీ గుడ్, ఎలాస్టిసిటీ బాగుంటుంది. ఓకే, గుడ్. సో అమ్మయ్య, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. సో లాస్ట్ 2 days మీ అందరికి మంచిగా అర్థమైంది అనేసి, అట్లీస్ట్ సగంకి సగం మంది. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైతే మీ స్కిన్ టైట్ గా ఉంటుందో మీ స్కిన్ రేడియంట్ గా ఉంటుంది. రేడియంట్ అంటే ఏంటి? గ్లోగా ఉంటుంది అనమాట. టైట్ గా ఉంటే. లూజ్ గా ఉందనుకోండి స్కిన్ అనేది గ్లో ఉండదు. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్స్ అండ్ వైటమిన్ సి కొలాజిన్ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే కొలాజిన్ అనేది తయారవుతుందో ఎలాస్టిసిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలాస్టిసిటీ అంటే పటుత్వం అనమాట. ఇదే మీరు చెప్పాలి, సెల్ రిపేరు ఇలాంటివన్నీ కాదు. సో ఇది లాంగ్వేజ్ మీరు యూజ్ చేసేది. అండ్ వీళ్ళకి ఏం కావాలి? ఫైన్ లైన్స్, డల్నెస్, ఎర్లీ రింకిల్స్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. అండ్ అకేషనల్ గా స్కిన్ బ్రేక్అవుట్ అవుతుంది. 30s దాటిన తర్వాత రేడియన్స్ అనేది తగ్గుతుంది. రేడియన్స్ అంటే ఏంటి? గ్లో. అది మాత్రమే కాదు, కొంచెం మనము న్యూట్రియన్స్ డెఫిషియంట్ అవుతూ ఉంటాం 30+ లో. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కిడ్స్, మెయిన్ గా స్పెషల్లీ ఉమెన్ తీసుకుంటే కిడ్స్ తర్వాత కొంచెం స్కిన్ అనేది డల్ అవుతుంది. మీరు నోటీస్ చేశారో లేదో, ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి కళ కొంచెం తగ్గుతుంది. అవునా? సో మళ్ళీ ఆ గ్లోని తిరిగి తీసుకురావాలి. అలాంటప్పుడు వీళ్ళకి ఉపయోగించేటువంటి సైన్స్ ఏంటి? ఎలాంటి సైన్స్ ని వాడాలి? పెప్టైడ్స్ వాడాలి. పెప్టైడ్ అంటే ఎమైనో యాసిడ్. ఎమైనో యాసిడ్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్ కావాలి. అందుకే నిన్న కూడా నేను ట్రైనింగ్ లో ఏం చెప్పాను? ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ బెనిఫిట్స్. మనకి బయట మార్కెట్ లో ఓన్లీ క్రీమ్స్ రాస్తాం, మనం ఇంటర్నల్ గా ఏమి ఇస్తున్నాం? రోజు లెగిస్తే ప్రోటీన్ ఇస్తున్నాం. ఓకే, రెటినాల్ అంటాం. రెటినాల్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనమాట. రెటినాల్ అనేది ఆర్టిస్ట్రీలో ఉంది, ఇండియాలో లేదు. ఒకప్పుడు ఉండేది, విచ్ ఇస్ కాస్టింగ్ 7,000 రూపీస్ అనమాట. రోజు వాడేది కాదు, పీల్ లాగా ఇన్ని రోజులే వాడాలి అని ఉండేది. ఆ తర్వాత స్టాప్ చేయాలన్నమాట. రైట్ నో అది లేదు మన దగ్గర. వైటమిన్ సి వాడాలి. ఆల్రెడీ మన దగ్గర వైటమిన్ సి ఉంది కదా. ఈ పెప్టైడ్స్ కానీ, రెటినాల్ కానీ, వైటమిన్ సి కానీ మన స్కిన్ లో స్ట్రక్చరల్ ప్రోటీన్ ని సపోర్ట్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్ ని సపోర్ట్ చేస్తాయి. ప్రోటీన్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో కెమిస్ట్రీ స్టూడెంట్స్ కి స్ట్రక్చర్ వేస్తారు కదా. ఆ స్కిన్ యొక్క స్ట్రక్చర్ లో మెయింటైన్ అయ్యే ప్రోటీన్ ని మెయింటైన్ చేస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నేను ఒత్తిడి అంటాం కదా, అది మాత్రమే కాదు, ఆ ఒత్తిడి మాత్రమే కాదు, వాతావరణ కాలుష్యంలో ఉండేటువంటి స్ట్రెస్ కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి చర్మానికి, అప్పుడే స్కిన్ అనేది బాగుంటుంది. మాక్సిమం చూడండి, మనల్ని ఎవరన్నా చూసినప్పుడు నువ్వు అలా ఉన్నావేంటి, డల్ గా ఉన్నావేంటి, బాలేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎటువంటి బ్లడ్ టెస్ట్ లేకుండా మన ముఖం చూసి చెప్తారు. ఎస్ ఆర్ నో? కదా? ఎలా చెప్తారు? బికాస్ మన ఫేస్ లో కనిపించేటువంటి స్ట్రెస్ వల్ల. 30s లో 30 to 40 లో అది బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 18 to 25 మధ్యన ఉన్న వాళ్ళకి బ్యాలెన్సింగ్ అండ్ హైడ్రేటింగ్ ఇస్తాము. 25 to 40 మధ్యన ఉన్న వాళ్ళకి రెనివింగ్ సెట్ ఇస్తాం. దయచేసి రాసుకోండి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు బ్యాలెన్సింగ్ సొల్యూషన్, హైడ్రేటింగ్ సొల్యూషన్ వాడాలి. రాసుకోండి ప్లీజ్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ 100 అడగండి, అడిగిందే 10 సార్లు అడగద్దు దయచేసి. ఓకేనా? ఏమవుతుందంటే మీరు వినట్లేదని నాకు అనిపిస్తుంది, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చెప్పే వాళ్ళకి. అందుకని 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు బ్యాలెన్సింగ్ సెట్ వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు
డ్రై స్కిన్ వాళ్ళు హైడ్రేటింగ్ వాడాలి. మీకు ఎప్పుడైనా సరే టక్కున గుర్తుకు రావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్ చేయాలి? స్కిన్ లో ఉన్న ఆయిలీ వాటర్ ని హైడ్రేట్, తేమని పెంచాలి. సో ఆయిలీ వాటర్ ని ఎవరు బ్యాలెన్స్ చేయాలి? ఆయిలీ స్కిన్ వాళ్ళు. హైడ్రేట్ ఎవరు చేయాలి? డ్రై స్కిన్ వాళ్ళు. సో బ్యాలెన్సింగ్ ఇస్ ఫర్ ఆయిలీ స్కిన్, హైడ్రేషన్ ఇస్ ఫర్ డ్రై స్కిన్. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు రెనివింగ్ సెట్ వాడాలి. ఓకే, ఈ రెనివింగ్ సెట్ లో 2 సెట్స్ ఉంటాయి, ఆయిలీ సెట్, డ్రై సెట్. రెనివింగ్ లో ఆయిలీ సెట్, డ్రై సెట్. ఓకే, 40 దాటి 30 to 40లో 25 to 40 మధ్యన ఉన్న వాళ్ళు రెనివింగ్ సెట్ వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీది, డ్రై స్కిన్ వాళ్ళు డ్రై సెట్ అనమాట. నౌ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫర్మింగ్ సెట్ వాడాలి. ఆర్టిస్ట్రీ స్కిన్ న్యూట్రిషన్ ఫర్మింగ్ సెట్. ఈ ఫర్మింగ్ సెట్ లో కూడా ఆయిలీ, డ్రై 2 ఉంటాయి. ఓకే, ఆయిలీ, డ్రై 2 ఉంటాయి అన్నమాట. రికమెండేషన్స్ అర్థమైనాయి అండి అందరికి? క్లియర్ అనే అనుకుంటున్నా నేను. నౌ 40s లో ఉన్న వాళ్ళని ది గ్రేస్ కీపర్ అంటారు. గ్రేస్ కీపర్ అంటే ఏంటి? ఒకసారి మళ్ళీ లాస్ట్ లో రిపీట్ చేస్తా, ఓకేనా? బికాజ్ కొంతమంది లాస్ట్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం లాస్ట్ లో రిపీట్ చేస్తాను. గ్రేస్ కీపర్ 40లో వచ్చేసిన తర్వాత, 40 తర్వాత గ్రేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ వచ్చి డాన్స్ చేశారు చాలా చిన్న ఏజ్ లో, గ్రేస్ ఉంది అంటాం. సో 40లో కూడా అబ్బా నీ గ్రేస్ అలాగే ఉంది, 50లో కూడా నీ గ్రేస్ అలాగే ఉంది అంటాం కదా. గ్రేస్ స్కిన్ లో ఆ గ్లో, ఆ స్టైల్. స్కిన్ లో స్టైల్ ఏంటి అంటే ఆ మెరుపు గాని, ఆ యవ్వనం గాని, ఆ బౌన్సీనెస్ గాని, ఇవన్నీ అనమాట. ఆ గ్రేస్ ని అలా మెయింటైన్ చేయాలి 40s లో. ఓకే, ఇంతకీ గ్రేస్ కీపర్ కి ప్రాబ్లమ్స్ ఏంటి? గ్రేస్ కీపర్ కి ప్రాబ్లం ఏంటి? డీప్ రింకిల్స్ అంటే లోతుగా ఉంటాయి ముడతలు, తెలుస్తాయి. ప్రొనౌన్సేషన్ అంటే ఏంటి? పలకడం అనమాట. ప్రొనౌన్స్డ్ రింకిల్స్ అంటే చాలా క్లియర్ గా ముఖం మీద కనిపిస్తూ ఉంటాయి. సాగిపోయి ఉంటుంది. షాలో టోన్, కొంచెం ఫేడ్ అయిపోయినట్టుగా ఉంటుంది మన కలరు. తర్వాత వీళ్ళకి మన చర్మాన్ని ఎక్కువగా హైడ్రేట్ చేయాలి, ఎలాస్టిసిటీని రీబిల్డ్ చేయాలి. వీళ్ళకుండే ఛాలెంజెస్ ఏంటి? ముందుగా కళ్ళు. ఓకేనా, ముందుగా కళ్ళు. ఇక్కడ కంటి పక్కన లైన్స్ వస్తాయి. ఇందాక ఫస్ట్ స్లైడ్ లో ది ఎర్లీ ఎక్స్ప్లోరర్ అన్నాం కదా. ఎర్లీ ఎక్స్ప్లోరర్ లో ఏం వాడాలని చెప్పాం? ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పాం? ఎక్కువగా కళ్ళ చుట్టూరా, మూతి చుట్టూరా ముడతలు ఉంటాయి అని చెప్పాం. ఏది? ప్రీ మెచ్యూర్ లైన్స్ ఉంటాయి అన్నాం కదా. సేమ్ వే అక్కడ 20s లో మనం ట్రీట్ చేసుకోకపోతే 40s కి వచ్చేటప్పటికి నవ్వుతుంటే ఇక్కడ లైన్స్ వస్తాయి. ఇప్పుడు మీలో చాలా మంది 30s లో, 35s లో, 25s లో ఉన్నారు. నేను ఎప్పుడైనా ఐ క్రీమ్ రికమెండ్ చేసినప్పుడు నాకు ఇప్పుడు ముడతలు లేవు కదా వద్దులే అనుకుంటారు. ఇప్పుడు కోసం కాదు, ఫ్యూచర్ కోసం. కాబట్టి స్టార్ట్ చేయండి. సో నేనైతే ఐలైనర్ వాడే అలవాటు ఉంది. సో నేను డే టైం అవాయిడ్ చేస్తాను ఐ క్రీమ్ ని. జనరల్ గా అయితే 2 times వాడాలి. రాత్రి పూటే వాడతాను అనమాట. ఓకే, అలా కూడా చూడొచ్చు మీరు. తర్వాత మ్యారియోనెట్ లైన్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఈ చీక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ గా లైన్స్ వచ్చేస్తాయి. లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, పట్టుత్వం తగ్గుతుంది. సాగింగ్, స్కిన్ జారిపోతుంది. అలాగే క్రీపీనెస్ అంటాం. పేపర్ ని నలిపితే మళ్ళీ ఆ పేపర్ ని తీసామనుకోండి, దాని మీద ముడతలు ఉంటాయి కదా, క్రీపీనెస్ అంటాం. అన్ఈవెన్ టెక్స్చర్, స్కిన్ సాఫ్ట్. టెక్స్చర్ అంటే సాఫ్ట్నెస్ అనమాట. రఫ్ గా ఉందా, సాఫ్ట్ గా ఉందా? రఫ్ గా ఉంటుంది. వీళ్ళకి ఇవ్వాల్సిన సైన్స్ ఏంటి? కొలాజిన్ ని మెయింటైన్ చేయాలి, డీప్ హైడ్రేషన్ ఇవ్వాలి. వీటికి సెరమైడ్స్ అంటాము, హైలూరానిక్ యాసిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైలూరానిక్ యాసిడ్ ఎక్కడుంది మన దాంట్లో? వైటమిన్ సి లో ఉంది. విజిబుల్ డ్యామేజ్ ని తగ్గించాలి, ఎలాస్టిసిటీని పెంచాలన్నమాట. ఇవి 3 స్కిన్ జర్నీస్. ఇక్కడ మరి 6 స్కిన్ ప్రొఫైల్స్ అన్నారు. స్కిన్ కి ప్రొఫైల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, దాన్నే ప్రొఫైల్ అంటాం. 20లో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, అది ఒక 2 టైప్స్ అనమాట ప్రొఫైల్స్. అయితే ఇక్కడ ఇంకోటి యాడ్ చేశారు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ చెప్పినప్పుడు ఆయిలీ స్కిన్, ఆయిలీ కాంబినేషన్, డ్రై స్కిన్, డ్రై కాంబినేషన్. నిన్న కూడా నేనేం చెప్పాను? ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు ఒకటే ప్రొడక్ట్.
డ్రై స్కిన్ వాళ్ళు, డ్రై కాంబినేషన్ వాళ్ళు ఒకటే ప్రొడక్ట్. 30లో కూడా 2 స్కిన్ ప్రొఫైల్స్ ఉంటాయి, డ్రై కాంబినేషన్, ఆయిలీ కాంబినేషన్. 40లో ఉండేటువంటిది డ్రై కాంబినేషన్, ఆయిలీ కాంబినేషన్, ఇలా ఉంటాయి అన్నమాట. ఇది స్కిన్ ప్రొఫైల్ అంటే నథింగ్ బట్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్. అలాగే రిథమ్ అంటాం, ఓకేనా? 12 స్కిన్ రిథమ్స్. 20లో 2 ప్రొఫైల్స్ ఏంటి మీరు చెప్పండి? 20లో 2 ప్రొఫైల్స్ ఏంటి? జస్ట్ టెస్టింగ్ అన్నమాట, మీకు అర్థమైందా లేదా అని. సో కాబట్టి రెస్పాండ్ అవ్వచ్చు. 20లో ఉండే 2 స్కిన్ ప్రొఫైల్స్ ఏంటి? డ్రై అండ్ ఆయిల్, రైట్, గుడ్. 30లో కూడా సేమ్, 40లో కూడా సేమ్. ఇప్పుడు రిథమ్ అంటే ఏంటి? AM PM ని రిథమ్ అంటాం. అంటే 20లో ఆయిలీ స్కిన్ వాళ్ళు AM మార్నింగ్ పూట వాడేది, PM రాత్రిపూట వాడేది. 20లో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉదయం, డ్రై స్కిన్ వాళ్ళు ఉదయం, డ్రై స్కిన్ వాళ్ళు రాత్రి. ఉదయం రాత్రిని రిథమ్ అంటాం, AM PM. అర్థమైందండి? అలాగా 20లో 2 స్కిన్ టైప్స్ కి AM PM 4 రిథమ్స్. 30లో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ 2 ప్రొఫైల్స్ కి AM PM 4 ప్రొఫైల్స్ రిథమ్స్. 40లో ఉండేటువంటి ఆయిలీ అండ్ డ్రై 2 స్కిన్ ప్రొఫైల్స్ కి 4 మార్నింగ్ అండ్ నైట్. ఇవి ఓవరాల్ గా యాడ్ చేస్తే 12 రిథమ్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఏమైనా క్వశ్చన్ ఉందా ఇందులో? 3 స్కిన్ జర్నీస్ అంటే 20, 30, 40. 6 స్కిన్ ప్రొఫైల్స్ అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్. 12 రిథమ్ అంటే AM PM ని రిథమ్ అంటాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఇక్కడ? అర్థం అయిందా లేదా? అర్థం అని రాశారు. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కండి కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాకపోతే గనక మీ అప్లైన్ ని ఒక్కసారి కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? అంటే మళ్ళీ మనందరికి ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే అవకాశం వస్తుందో లేదో తెలీదు, అందుకని ఇక్కడే నేను టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ నౌ ఇప్పుడు ఏం చేద్దాము? కాన్సెప్ట్ అర్థమైపోయింది, ఏంటి సైన్స్ అర్థం చేసుకున్నాము స్కిన్ అంటే. అండ్ దాంతో పాటు నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? సైన్స్ బిహైండ్ స్కిన్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ కొత్తగా లాంచ్ చేసినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ స్కిన్ ప్రొఫైల్స్, స్కిన్ జర్నీస్, స్కిన్ రిథమ్స్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎర్లీ ఎక్స్ప్లోరర్ కి లైట్ హైడ్రేషన్ ఇవ్వాలి అన్నాం. కంటి చుట్టూరా అలాగే మూతి చుట్టూరా ఉండేటువంటి వాటికి ప్రొటెక్షన్ కావాలి అంటున్నాం. దానికి మనం ఇచ్చేది బ్యాలెన్సింగ్ అండ్ హైడ్రేటింగ్. టెక్నాలజీ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 43% ఆఫ్ ద పీపుల్ కి డ్రై స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే 42% వచ్చేటప్పటికి ఆయిలీ స్కిన్ ఉంది. 78% మంది, చాలా మంది ప్రివెంటివ్ అప్రోచ్ అంటే నాకు ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడతాను కాదు, ప్రాబ్లం రాకుండా ఏదైనా వాడతాను అంటున్నారు. అండ్ అదే విధంగా 87% మంది స్ట్రాంగ్ నీడ్ కోరుకుంటున్నారు. అంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ నీడ్, నా స్కిన్ ఎలా ఉంది, నా స్కిన్ ఎలా కనిపించాలి, నా స్కిన్ ఇలా ఉండాలి, కాబట్టి సంథింగ్ ఐ నీడ్ టు గివ్ అని చూస్తున్నారు. 30% మంది మగవాళ్ళు స్కిన్ రెజిమ్ ని ట్రై చేయాలనుకుంటున్నారు, ఎక్స్పెరిమెంటేషన్ కోరుకుంటున్నారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. లేడీస్ మాత్రమే కన్సిస్టెంట్ గా ఒకటే ప్రొడక్ట్ వాడతారు, బాగా వాడి 2-3 ఏళ్ళ తర్వాత అప్గ్రేడ్ కి వెళ్తారు. మెన్ అయితే ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలి అని చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మెన్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలా ఎర్లీ ఏజ్ లో ప్రొటెక్షన్ తీసుకోవడం మొదలు పెడితే ఏజ్ పెరిగే కొద్దీ యూ విల్ గెట్ గుడ్ నరిష్మెంట్. రెండవది జెనెటికల్ గా ఉంటుంది, అంటే హెరిడిటీ, మన పేరెంట్స్ ని బట్టి కూడా మన స్కిన్ అనేది ఉంటుంది, లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది, స్ట్రెస్ బట్టి ఉంటుంది అనమాట. సో ఒకే ఒక్క బ్రాండ్ న్యూట్రిలైట్ అండ్ ఆర్టిస్ట్రీ అంటే ఒక స్కిన్ కేర్ బ్రాండ్ ని న్యూట్రిషన్ తో బ్యాకప్ చేయగలిగినటువంటి కేటగిరీ ఏంటి అంటే విచ్ ఇస్ ఆర్టిస్ట్రీ. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా మీరు చూడొచ్చు. ఒకటి సీ బ్లూ, సీ గ్రీన్. సీ గ్రీన్ లో కనిపిస్తున్నటువంటిది, లైట్ గ్రీన్ లో ఉన్నటువంటిది బ్యాలెన్సింగ్ సెట్.
ఆ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటిది హైడ్రేటింగ్ సెట్ అన్నమాట. సో ఇందాక అడిగారు నా స్కిన్ ఆయిలీయా డ్రైయా అనేది ఎలా తెలుసుకుంటారు. మీ ముఖం అంతా జిడ్డుగా ఉందనుకోండి, ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్. మీ ముఖం అంతా పొడిగా ఉంటే డ్రై స్కిన్. టీ జోన్ అంటాం. ఈ నుదురు, ముక్కు, గడ్డాన్ని పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా టీ జోన్ అంటాం. మీ టీ జోన్ ఆయిలీగా ఉంటే ఆయిలీ కాంబినేషన్, మీ టీ జోన్ డ్రైగా ఉంటే డ్రై కాంబినేషన్. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీ ప్రొడక్ట్స్ వాడతారు కదా, ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు కూడా ఆయిలీ ప్రొడక్ట్స్ వాడాలి. డ్రై స్కిన్ వాళ్ళు, డ్రై కాంబినేషన్ వాళ్ళు కూడా డ్రై ప్రొడక్ట్స్ వాడాలి. నాది ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాది చాలా డ్రై స్కిన్ అని, కానీ చూస్తే చాలా ఆయిలీగా ఉంది బికాస్ ఆఫ్ ద మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ నేను వాడడం వల్ల నా స్కిన్ మీద చాలా ఆయిలీనెస్ కనిపిస్తుంది. ఈ ఆయిల్ కంట్రోల్ అవ్వాలి అనుకోండి, అంటే నేను రాసుకున్న మాయిశ్చరైజర్ ఇంతగా ఎలివేట్ కాకుండా ఉండాలి అంటే లూజ్ పౌడర్ ని అప్లై చేశాను అనుకోండి, పౌడర్ అంతా అబ్జార్బ్ చేస్తుంది. కానీ నాకు ఎప్పుడు కూడా ఈ షైన్ ఇష్టం, అలవాటు అయిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి. సో కాబట్టి నేను పౌడర్ ని యూజ్ చేయను అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి నేను ఇచ్చే టిప్ అదే. కానీ ఇంత మాయిశ్చరైజర్ చాలా మంది హెవీగా ఫీల్ అవుతారు. లైట్ గా ఉంటుంది, రెగ్యులర్ యూసేజ్ లో మీకు అలవాటు కూడా అయిపోతుంది అనమాట. సో అంటే నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఆర్టిస్ట్రియా వాడతారు, నేను ఆర్టిస్ట్రియా వాడతాను. లేకపోతే మీకు ఒక బాటిల్ 6 months వచ్చింది అనుకోండి, నాకు 4 months కి అయిపోతుంది. 4 months ఎక్కువ నాకు వచ్చింది అంటే, మరి ఇంత మాయిశ్చరైజర్ వాడితే కనుక ఖచ్చితంగా 3 నెలలకో 4 నెలలకో అయిపోతుంది. సో కానీ రీజన్ ఏంటి, ఇప్పుడు వచ్చినది రైనీ సీజన్, తర్వాత వచ్చేది వింటర్ సీజన్. వింటర్ సీజన్ లో ఐ కెన్ ఫీల్ కొంచెం ప్యాచీగా, అది రాకుండా ఉండాలి అంటే స్క్రబ్బింగ్ చేసుకోవడము, అలాగే రిచ్ మాయిశ్చరైజర్ ని యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, ఫేస్ చూడంగానే మనం మోసపోకూడదు ఇది ఆయిలీ ఇది డ్రై అని. దీనికి ఫేషియల్ టిష్యూ పేపర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఒక రాత్రిపూట క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఉదయం లెగవంగానే ఆ టిష్యూ పేపర్ ని మీ ఫేస్ మీద అప్లై చేయాలి. మీ ముఖం మీద ఉన్న మచ్చలు అంటే ఆయిలీ స్పాట్స్ ఆ టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఏమి మచ్చలు లేదు అంటే కనుక ఇట్స్ డ్రై స్కిన్. ఏమైనా స్పాట్స్ ని అబ్జార్బ్ చేస్తే ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్. పోనీ అంతలా చేయకపోయినా రాత్రిపూట క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. ఉదయం లెగవంగానే ఫేస్ ఎలా ఉందో చూడండి, ఆయిలీగా ఉందా డ్రైగా ఉందా, దాన్ని బట్టి కూడా మీది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఏంటి, ఎలా కనిపిస్తుంది, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆయిలీ షైనీ స్కిన్, రెడ్నెస్, స్కిన్ ఇరిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నా ముందు వచ్చారు, ఇంత ఆయిలీగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే నా స్కిన్ పైన రెడ్నెస్ ఏమైనా ఉందా, ఓపెన్ పోర్స్ ఏమైనా ఉన్నాయా. నా స్కిన్ కి ఇరిటేషన్ లేదు, రెడ్నెస్ లేదు అక్కడ స్కిన్ లో చూపించినట్టుగా. రెండోది, నాకు ఎక్కడా కూడా ఓపెన్ పోర్స్ లేవు. పోర్స్ ఉంటాయి కానీ మొహంలో మొహం పెట్టి చూస్తేనే కనిపిస్తుంది ఈ పార్ట్ లో, లేకపోతే కనిపించదు అనమాట. చాలా మైన్యూట్ గా ఉంటాయి. డ్రై స్కిన్ ని గుర్తించే విధానం కూడా అదే. ఆయిలీ స్కిన్ లో పెద్దగా ఉంటాయి పోర్స్, డ్రై స్కిన్ లో చాలా మినిమైజ్డ్ గా ఉంటాయి. ఎక్ని వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్రేక్అవుట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ముఖం చూసారనుకోండి, ఎవరిదైనా మొటిమలు ఉన్నాయా, లేకపోతే మొటిమల మచ్చలు ఉన్నటువంటి ఏదైనా దాని ఏమంటాము పాస్ట్ ఏదైనా ఉందా ఫేస్ మీద, అది చూడొచ్చు. ఆయిలీ స్కిన్ కి కారణాలు ఏంటి? సి, ఆయిలీ స్కిన్ ఇస్ అ వెరీ గుడ్ స్కిన్. కంపారిటివ్లీ డ్రై తో పోలిస్తే ఆయిల్ ఇస్ అ గుడ్ స్కిన్. టూ మచ్ ఆఫ్ ఆయిలీ అనేది మంచిది కాదు. పింపుల్స్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఉంటుంది టూ మచ్ ఆఫ్ ఆయిలీ? హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్, బ్యాక్టీరియా, జెనెటిక్స్, సీజనల్ చేంజెస్, డైటరీ చాయిసెస్, ఇవి మేజర్ రీజన్. డ్రై స్కిన్ ఎలా గుర్తిస్తారు? ఫ్లేకీ, రెడ్నెస్, రెడ్ ప్యాచెస్, రింకిల్స్, ఫైన్ పోర్స్. ఇప్పుడు నేను ఇంత రిచ్ మాయిశ్చరైజర్ వాడతాను కదా, రేపు రాత్రి కూడా వాడతాను. ఇన్ కేస్ రేపు నేను నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకొని ఏమి క్రీమ్స్ రాసుకోపోయినా మాయిశ్చరైజర్స్ నార్మల్ గా ఉంటుంది. రేపు సెకండ్ డే అనుకోండి, ఫస్ట్ డే అనుకోండి, సెకండ్ డే నుంచి డ్రైనెస్, ప్యాచినెస్ కనిపిస్తుంది. మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ 24 hours మాయిశ్చర్ ఉంటాయి మన చర్మంలో, మన ఆర్టిస్ట్రీ మాయిశ్చరైజర్స్. సో నేను చాలా సార్లు నోటీస్ చేస్తాను, ఒక్కొక్కసారి బద్దకించి సండే అంటే అసలు యూజ్ చేయం కదా, సో సాటర్డే ఫేస్ వాష్ చేసుకున్నాక సండే చూస్తే ఆ డ్రైనెస్ ఉండదు, మండేకి డ్రైనెస్ వస్తుంది. అదొక బెనిఫిట్ కనిపిస్తుంది మన మాయిశ్చరైజర్స్ తో. డ్రై స్కిన్ కి కారణాలు ఏంటి? ఏజ్, వెదర్, జెనెటిక్స్, హాట్ బాత్స్, హార్ష్ ప్రొడక్ట్స్. హాట్ బాత్ అంటే వేడి నీళ్ళతో
మొహాన్ని వాష్ చేయడం. మీరు ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళతోనే ముఖాన్ని వాష్ చేయాలి, అప్పుడు పోర్ మినిమైజ్ గా ఉంటుంది. కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మందులు వాడుతుంటే వాటి వల్ల కూడా మనకి ఈ డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట. చాలా ఫైన్ పోర్స్ ఉంటే స్కిన్ అంతా మ్యాట్ గా ఉంటుంది, అంటే డ్రైగా ఉంటుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఆయిలీ కాంబినేషన్ బ్యాలెన్సింగ్ సెట్ వాడాలి. డ్రై స్కిన్ డ్రై కాంబినేషన్ వాళ్ళు హైడ్రేటింగ్ సెట్ వాడాలి. ఓకే అండి, ఆయిలీ స్కిన్ ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు బ్యాలెన్సింగ్ వాడాలి. డ్రై స్కిన్ డ్రై కాంబినేషన్ స్కిన్ హైడ్రేటింగ్ సెట్ వాడాలి. సో ఇది నిన్న మనం చెప్పుకున్నాం. మన ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? యానిమల్ టెస్టింగ్ లేదు. ఏది అంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ప్రొడక్ట్ ని తయారు చేసిన తర్వాత జంతువుల మీద ఉపయోగిస్తారు, ట్రై చేస్తారు. మనం చెయ్యం. ఇక్కడ మినరల్ ఆయిల్స్ కానీ, పారాబెన్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, సల్ఫేట్ కానీ, సర్ఫాక్టెంట్స్ కానీ అండ్ యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. వీగన్ సర్టిఫైడ్, వీగన్ సొసైటీ ఉంటుంది, అందులో కూడా రిజిస్టర్డ్. అంటే వెజిటేరియన్ అంటే ఇప్పుడు మనం పాలు తాగుతాం, విచ్ ఇస్ అన్ యానిమల్ సోర్స్ స్మాల్ గా. వీగన్ అంటే తల్లి పాలు కూడా ఇవ్వరు, మ్యామల్ కింద కన్సిడర్ చేస్తాం కదా. యానిమల్ కి సంబంధించినటువంటి వస్తువులు కూడా వాడరు, బెల్ట్లు కానీ లెదర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేయరు అనమాట వీగన్ లో. దానికి ఒక సొసైటీ ఉంటుంది. తిండి దగ్గర నుంచి ధరించే దుస్తుల వరకు డీటెయిల్స్ ఉంటాయి అందులో. వీగన్ ఏంటి అంటే, సో అందులో స్కిన్ కేర్ కి సంబంధించి మన ప్రొడక్ట్స్ ని రిజిస్టర్ చేస్తారు. అందులో ఎవరైనా టైప్ చేస్తే వీగన్ సొసైటీలో స్కిన్ కేర్ ఆర్టిస్ట్రీ దర్శనం ఇస్తుంది అక్కడ. అలాగే క్లినికల్ టెస్టింగ్ చేశారు, గ్యారంటీ కూడా ఇస్తారు, ఇన్ని రోజులకి ఇంత రిజల్ట్ వస్తుంది అనేసి. దాన్నే నిన్న చెప్పా నేను, క్లినికల్ రిజల్ట్స్ అని చెప్పి అన్నా అనమాట. గ్లోబల్ ప్యానలిస్ట్ మీద మనము ఆ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ని క్లినికల్ రిజల్ట్స్ గా షేర్ చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఒకటి వైట్ చియా. చియా సీడ్స్ తెలుసు, వెయిట్ మేనేజ్మెంట్ లో మనం అందరం కూడా వాడతాము, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. అయితే ఈ చియా సీడ్స్ ని నానబెట్టినప్పుడు ఒక రకమైనటువంటి జిగురు కనిపిస్తూ ఉంటుంది, అదే మనకి ఒమేగా 3 ఫ్యాట్స్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, మన చర్మం యొక్క ఇమ్యూనిటీ పెంచుతుంది. కారణం ఏంటి అంటే ఈ చియా సీడ్స్ లో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? చర్మానికి ప్రోటీన్స్ కావాలి, విటమిన్ సి కావాలి, ఫైబర్ కూడా కావాలి. ఎందుకో తెలుసా? ఫైబర్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. పీచు పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళ చర్మం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి డైట్ లో ఇప్పుడు మనము వెయిట్ మేనేజ్మెంట్ కి మీ క్లయింట్స్ కి క్యారెట్, కీరా ఇలాంటివన్నీ తినమంటారు. వాళ్ళ స్కిన్ లో చాలా మార్పులు వస్తాయి, నోటీస్ చేశారో లేదో. అవి ఎందుకు వస్తాయి అంటే ఫైబర్ ని కూడా డైట్ లో యాడ్ చేసుకుంటారు కాబట్టి. జస్ట్ సెకండ్. అలాగే ఇక్కడ 3 స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాం. ఒకటి న్యూట్రిలైట్ ఎసిరోలా చెర్రీ, బ్లాక్ బెర్రీ, అలాగే ఆస్ట్రేలియన్ డైసీ. ఈ పిక్చర్ లో ఫస్ట్ కనిపిస్తుంది ఎసిరోలా చెర్రీ, మధ్యలో ఉన్నది ఆస్ట్రేలియన్ డైసీ, ఒక ఫ్లవర్ లాగా. మూడోది బ్లాక్ బెర్రీ. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన చర్మంలో 350% డిఫెన్స్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అంటే నేను విడివిడిగా వాడే కన్నా కలిపి వాడడం వల్ల 350% డిఫెన్స్ సిస్టమ్. డిఫెన్స్ అంటే ఏంటి? వాతావరణ కాలుష్యంతో నా చర్మాన్ని పోరాడేలా చేస్తుంది. ఓకే, ఇక్కడ నిన్న చెప్పుకున్నాం కదా, మన స్కిన్ కి కావాల్సినటువంటి 5 బ్యారియర్స్ ఏంటి? ప్యూరిఫై అంటే క్లెన్జర్స్, బ్యాలెన్స్ అంటే టోనర్, రీబిల్డ్ సెరమ్స్, మాయిశ్చరైజర్స్, డే క్రీమ్స్, నైట్ క్రీమ్స్, ప్రొటెక్షన్ అంటే ఎస్పీఎఫ్ అన్నమాట. ఇవి టోటల్ గా 5 స్కిన్ బ్యారియర్స్. అండ్ ఇక్కడ బ్యాలెన్సింగ్ సెట్ ఎవరికి ఇస్తారు మీరు? అన్బ్యాలెన్స్డ్ స్కిన్ కి, ఇరిటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బ్లెమిషెస్, ఎన్లార్జ్డ్ పోర్స్. మరి హైడ్రేటింగ్ సెట్ ని ఎవరికి రికమెండ్ చేస్తారు? డీహైడ్రేటెడ్ స్కిన్, డల్నెస్, రఫ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి, ఫైన్ లైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా హైడ్రేటింగ్ సెట్ ని యూజ్ చేస్తారు. ముందుగా బ్యాలెన్సింగ్ సెట్ గురించి తెలుసుకుందాం. ఆర్టిస్ట్రీ స్కిన్ న్యూట్రిషన్ బ్యాలెన్సింగ్ క్లెన్జర్.
జెల్లీ క్లెన్జర్. క్లెన్జర్ అంటే ఏంటి? చర్మం మీద ఉన్నటువంటి పోర్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి దుమ్ము ధూళిని క్లియర్ చేయడమే క్లెన్జర్ చేసేటువంటి పని. 95% మంది క్లెన్జర్ వాడిన తర్వాత వాళ్ళ స్కిన్ పైన ఆయిల్ అనేది లేదు అని చెప్పారు. ఈ జెల్లీ క్లెన్జర్ చర్మాన్ని సూదింగ్ గా ఉంచుతుంది, అంటే చల్లబరుస్తుంది. బికాస్ ఆయిలీ స్కిన్ ఎక్కువ ఇరిటేషన్ కి గురవుతుంది కదా, ఆ ఇరిటేషన్ ని తగ్గిస్తుంది. జెల్లీ క్లెన్జర్ కింద రెడ్ కలర్ లో 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఒక 30-45 సెకండ్ల ముందు ఎలా ఉంది చర్మం, 45 సెకండ్ల తర్వాత ఎలా ఉంది. మీరు చూస్తే ఒక బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది కదా, సూదింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇరిటేషన్ ని తగ్గిస్తుంది. స్కిన్ లో ఉండే ఎక్సెస్ సెబమ్ ని తగ్గిస్తుంది, ఆయిల్ ని తగ్గించి అన్వాంటెడ్ షైన్ ని తగ్గిస్తుంది. పొల్యూషన్ ని తగ్గిస్తుంది, అంటే PM 2.5, పార్టికులేట్ మ్యాటర్ 2.5, దుమ్ము ధూళి యొక్క సైజ్ అన్నమాట. ఎగ్జాంపుల్, అగరబత్తి వెలిగించామనుకోండి, అది 2.5, అసలు పట్టుకోలేం కదా దాన్ని, పొగ. ఓకే, మసి, అలాంటివన్నీ కూడా 2.5. వైట్ చియా లైపోసమ్, వైట్ చియా సీడ్స్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో వాడతారు, జెల్ గా, లైపోసమ్ గా. లైపోసమ్ అంటే ఏంటి? లిపో అంటే ఫ్యాట్. ఈ వైట్ చియా సీడ్స్ లో ఫ్యాట్ ని హోల్డ్ చేసేటువంటి గుణమే లైపోసమ్ అంటారు. మన స్కిన్ న్యాచురల్ మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి, చియా సీడ్స్ ని నానబెడితే జిడ్డు ఉంది కదా, అది మన స్కిన్ లో మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది. షిషోపెరిల్లా, ఎలవీరా ఉంటాయి. షిషోపెరిల్లా పేటెంటెడ్ అన్నమాట, అంటే కాపీ రైట్, దీన్ని ఎవరు కాపీ చేయలేరు ఈ ప్లాంట్ ని. ఈ షిషోపెరిల్లా, ఎలవీరా రెండు కూడా స్కిన్ పైన ఇరిటేషన్ ని తగ్గిస్తాయి. అంటే మీరు ఏదైనా అప్లై చేయగానే చిరాకు, దురద లాంటివి ఉండవు. pH బ్యాలెన్స్డ్, ఆయిలీగా డ్రైగా ఉండదు. బయోడిగ్రేడబుల్ ఫార్ములా, చర్మానికి ఎటువంటి హాని ఉండదు. మైక్రోబయోమ్ ఫ్రెండ్లీ, నిన్న చెప్పుకున్నాం కదా, చర్మం పైన ఉండేటువంటి సూక్ష్మ జీవులని కలెక్టివ్నెస్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ వైరస్ ని మైక్రోబయోమ్ అంటాం. వాటికి హాని చేయదు, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఎప్పుడైతే క్లెన్జర్ వాడతామో రోజుకి 2 సార్లు 18 to 25, సో క్లెన్జర్ తో ఫేస్ ని, నెక్ ని వాష్ చేసేసుకొని వాటర్ తో కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్ ని తుడుచుకుని డ్రై చేసుకున్నాక టోనర్ వాడాలి. నేను నోటీస్ చేసింది, చాలా మంది క్లెన్జర్ వాడి టోనర్ వాడట్లా. టోనర్ వాడకపోతే ఏమవుతుంది, మీ పోర్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో మినిమైజ్ చేయాలి, యథాస్థితికి తీసుకురావాలి. దానికి టోనర్ హెల్ప్ అవుతుంది. అలా చేయలేదనుకోండి, అది గుల్లలా మారిపోతుంది, పోర్ పెద్దగా అయిపోతుంది. దానివల్ల బ్లాక్ హెడ్స్ కూడా వచ్చేస్తాయి. దుమ్మంతా ఏమవుతుంది, పోర్ లో పడుతుంది. ఆ పోర్ లో పడ్డప్పుడు మనకి ఈ పోర్ పెద్దదైపోద్ది అనమాట. ఓకే, సో కాబట్టి క్లెన్జర్ వాడితే టోనర్ ఖచ్చితంగా వాడి తీరాల్సిందే, లేకపోతే క్లెన్జర్ వాడటం మానేసేయండి. 90% మంది స్త్రీలు 2 వారాల్లో పోర్ సైజ్ మినిమైజ్ అయింది అని కనిపించారు. సో కంప్లీట్ గా పోర్ నార్మల్ అయిపోదు, బట్ స్లోగా యూసేజ్ లో మినిమైజ్ అవుతుంది. అలాగే ఆయిల్ కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంటుంది. ఏమంటామంటే టోనర్ ని బ్యాలెన్సింగ్ షేక్ టోనర్ అంటాం. బ్యాలెన్సింగ్ షేక్ టోనర్ అంటే చూడండి, టోనర్ లో అడుగు భాగంలో ఒక పౌడర్ ఉంది. ఈ పౌడర్ స్కిన్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. టోనర్ వాడే ముందు షేక్ చేయండి, హైడ్రేషన్ ఇస్తుంది. విచ్ హేజల్ అనేటువంటి ప్లాంట్ పోర్ ని క్లీన్ చేసి ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. వైట్ చియా లైపోసమ్ స్కిన్ లో మాయిశ్చర్ పోకుండా కాపాడుతుంది. ఇంత ఆయిల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి ఇవ్వకూడదు, డ్రై అవుతుంది అనమాట. pH బ్యాలెన్స్డ్, నాన్ కొమిడోజెనిక్. కొమిడోన్స్ అంటే పోర్స్. మన టోనర్ వాడడం వల్ల పోర్ ఓపెన్ కాదు, క్లోజ్ కూడా కాదు, డెర్మటాలజికలీ టెస్టెడ్. సో షేక్ చేయండి, కాటన్ తీసుకోండి, కాటన్ మీద అప్లై చేసి ఫేస్, నెక్ అంతా కూడా అప్లై చేయండి. ఉదయం, రాత్రి 2 సార్లు. ఆర్టిస్ట్రీ స్కిన్ న్యూట్రిషన్ మ్యాట్ డే లోషన్. మ్యాట్ అంటే నాకు మాయిశ్చరైజర్ కావాలి కానీ జిడ్డుగా ఉండకూడదు. 88% మంది ఒక్కసారి వాడంగానే షైన్ ఫ్రీగా అనిపించింది వాళ్ళకి రోజంతా. స్కిన్ పైన మ్యాట్ ఫినిష్ ఉండి పోర్స్ లో ఎక్కువ ఆయిల్ లేకుండా స్కిన్ ఫ్రెష్ గా ఉంది. SPF 30 ఉంటుంది. దేని నుంచి ప్రొటెక్షన్ కి? అల్ట్రావైలెట్ రేస్ బర్నింగ్ నుంచి.
ఏజింగ్ నుంచి ప్రొటెక్షన్ కి PA ++++ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్ 4+ ఏజింగ్ రేస్ నుంచి బర్నింగ్ రేస్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మాయిశ్చరైజర్ వాడడం వల్ల, లోషన్ వాడడం వల్ల 200% మన చర్మంలో విజిబుల్ సైన్ ఆఫ్ ఏజింగ్ తగ్గుతుంది. మెడో స్వీట్ ఉండడం వల్ల ఇంగ్రీడియంట్ అన్నమాట, ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్, స్కిన్ లో ఆయిల్ కంట్రోల్ అవుతుంది. కార్నోసైన్ అనే ఇంగ్రీడియంట్ బ్లూ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్ నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. PM 2.5, PM 10 అంటే ఇందులో ఎక్స్క్లూజివ్ గా పొమగ్రనేట్, దానిమ్మకాయ గింజల ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అవి చర్మాన్ని బ్రైట్ చేస్తూ వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుతుంది. 24 hours హైడ్రేషన్ ఇస్తుంది. నాన్ కొమిడోజెనిక్, డెర్మటాలజికలీ టెస్టెడ్. సో ఉదయం పూట వాడాలి. ఇందులో SPF ఉంది కాబట్టి రాత్రిపూట వాడకూడదు. రియాక్టివేషన్ క్రీమ్ వాడాలి. రియాక్టివేషన్ క్రీమ్ గురించి రేపు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఎలా వాడాలో చూద్దాం. క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్, తర్వాత డే లోషన్. రాత్రిపూట క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్, రియాక్టివేషన్ క్రీమ్. క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్ అనేది ఉదయం పూట రాత్రిపూట వాడతాం. ఉదయానికి రాత్రికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఉదయం పూట SPF ఉన్న మాయిశ్చరైజర్ వాడతాము, రాత్రిపూట SPF లేనటువంటి మాయిశ్చరైజర్ వాడతాం. ఇదే డిఫరెన్స్. ఆయిలీ స్కిన్ కి రికమెండేషన్ క్లియర్ అండి. డే టైం ఏం వాడాలి, నైట్ టైం ఏం వాడాలి, క్లియరా అందరికి? క్లియర్ అయితే నెక్స్ట్ ప్రొడక్ట్ కి వెళ్దాం. Sorry, I couldn't skip this. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. క్లెన్జర్ డే టైం పూట ఏం వాడాలి? ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్. అది ఇక్కడ చెప్పలేదు, తర్వాత వస్తుంది చెప్తాను. అండ్ అలాగే మార్నింగ్ పూట డే లోషన్ వాడాలి. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, డే లోషన్. రాత్రిపూట క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్, రియాక్టివేషన్ క్రీమ్. రాత్రిపూట రియాక్టివేషన్ క్రీమ్. అనుష గారు వెయిట్ చేయండి, ఇప్పుడే చెప్పాను కదా ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ కి వెళ్తాను అని చెప్పి. సో ఎవరైనా దాతలు ఉంటే మీరు సహాయం చేసి నేను చెప్పిన మెసేజ్ ని ఇక్కడ టైప్ చేయొచ్చు. మార్నింగ్ పూట ఏం వాడాలి, నైట్ పూట ఏం వాడాలి అనేది. ఓకే, సో మిగిలిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళు రాసుకుంటారు. ఎలర్జీకి వాడకూడదండి, ఎలర్జీకి స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించుకోండి. ఓకే, వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు, వాళ్ళ స్కిన్ ని మెయింటైన్ చేయడానికి వాడుతున్నాం అనమాట. నౌ కమింగ్ టు డ్రై స్కిన్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో నాగేంద్ర గారు, క్లెన్జర్, టోనర్ యూజ్ చేయకుండా డే లోషన్ యూజ్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం కూడా ఒక డ్రెస్ వేసుకున్నామండి. ఉతికిన డ్రెస్ వేసుకున్నామా, ఉతికని డ్రెస్ వేసుకున్నామా? వాష్ చేసింది వేసుకున్నామా, వాష్ చేయంది వేసుకున్నామా? అఫ్ కోర్స్ మెన్ షర్ట్ ని 1-2 సార్లు రిపీట్ చేస్తారు, కామన్. బట్ ఇన్ జనరల్ మనం వేసుకున్న దుస్తులు మనము ఉతికినవా, ఉతకనివా? వాష్ చేసినవి. ఎగ్జాక్ట్లీ. క్లెన్జింగ్, టోనింగ్ అనేది బేసిక్ వాషింగ్ లాంటిది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉతికిన తర్వాత కొంచెం గంజి పెట్టాను, స్టార్చ్ అప్లై చేశాను. ఎందుకంటే కొంచెం స్టిఫ్ గా ఉండడానికి, ఫ్యాబ్రిక్ కొంచెం స్పెషల్ లుక్ ఇవ్వడానికి. డే లోషన్, సెరమ్స్, దే ఆర్ లైక్ స్పెషల్ అన్నమాట. ఓకే, సో కాబట్టి వాష్ చేయకుండా నేను స్టార్చ్ పెడితే ఏమవుతుంది? వాష్ చేయకుండా స్టార్చ్ పెడితే దాని దుమ్ము, ధూళి, దాని వాసన అలాగే ఉంటాయి. కాబట్టి క్లెన్జర్, టోనర్ వాడిన తర్వాతే వేరేవి వాడాలి మనం. ఓకే అండి, క్లియర్ కదా? సో నన్ను అడిగితే మీరు ఏం రికమెండ్ చేస్తారు ముందు అంటే, సబ్బుకి బదులుగా, ముఖానికి సబ్బుని బదులుగా ఫేస్ వాష్ రికమెండ్ చేస్తాను. దాని తర్వాత నేను ఫస్ట్ రికమెండ్ చేసేది క్లెన్జర్స్, టోనర్స్ అనమాట. లోషన్ లోనే మాయిశ్చరైజర్ ఉంటుందండి. లోషన్ ఇస్ మోర్ ఆఫ్ వాటర్ బేస్డ్ అనమాట. క్రీమ్స్ అనేవి క్రీమీ బేస్డ్, జిడ్డుగా ఉంటాయి బాగా. లోషన్ లో మాయిశ్చరైజర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్
మేజర్లీ వాటర్ బేస్డ్ అన్నమాట. హైడ్రేషన్ ఇస్తాయి, క్రీమ్ లాగా టూ మచ్ ఆఫ్ గ్రీజినెస్ ఇవ్వవన్నమాట. అది డిఫరెన్స్. నౌ ఇక్కడ కొంతమంది మెన్షన్ చేశారు, ఆ మెసేజ్ ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. క్లెన్జర్ టోనర్స్ ఎలా వాడాలి అనేది. నౌ డ్రై స్కిన్ వాళ్ళు ఏం వాడాలి? క్లెన్జర్స్ టోనర్స్ అన్నమాట. ఓకే, హైడ్రేటింగ్ క్లెన్జర్, మౌజీ క్లెన్జర్ నేను వాడాను. నాది రినివింగ్ క్లెన్జర్ అయిపోయినప్పుడు నాకు నిజంగా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ 18 to 25, కానీ నేను నాకు కొత్త క్లెన్జర్ కొనే వరకు వాడదామని వాడాను. అబ్సల్యూట్లీ, అంటే ఎలా ఉంటుంది, డ్రై స్కిన్ కదా, సెట్ అవుతుందా, ఇది పర్టికులర్ ఏజ్ కదా అనుకున్నా. చాలా బాగా అనిపించింది నాకు. మౌజీ అంటే ఇలాగా ప్రెస్ చేయగానే నురగలాగా వచ్చింది. 93% పీపుల్ ఏమనుకున్నారంటే 93% ఆఫ్ ద పీపుల్ స్కిన్ చాలా స్మూత్ గా ఉంది, హైడ్రేటెడ్ గా ఉంది అన్నారు ఒకసారి వాడంగానే. కుషన్ లాగా మౌజీ ఫోమ్ వస్తుంది, నురగ, దుమ్ము ధూళి అంతా కూడా తీసేస్తుంది. PM 2.5 పొల్యూషన్ ని తొలగిస్తుంది. వైట్ చియా లైపోసమ్ స్కిన్ యొక్క మాయిశ్చర్ బ్యారియర్ ని మెయింటైన్ చేస్తుంది. షిషోపెరిలా ఎలవీరా చర్మాన్ని సూదింగ్ గా ఉంచుతుంది. 18 to 25 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళు క్లెన్జర్ ని ఉదయం పూట, రాత్రి పూట రోజుకి 2 సార్లు ఉపయోగించండి. వాటర్ తో వాష్ చేసేసి డ్రై చేసుకున్న తర్వాత టోనర్ ని వాడండి, హైడ్రేటింగ్ టోనర్. దీన్ని మనము స్మూదింగ్ టోనర్ అని కూడా అంటాం. ఎందుకు స్మూదింగ్? డ్రై స్కిన్ రఫ్ గా ఉంటుంది కాబట్టి స్మూత్ గా ఉండడానికి. 94% ఆఫ్ ద పీపుల్ స్కిన్ చాలా వైబ్రెంట్ గా, హెల్దీగా ఉందని చెప్పారు. 24 గంటలు చర్మం తేమతో ఉంది. అండ్ అదే విధంగా స్కిన్ పైన డెడ్ సెల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా తొలగిస్తుంది. స్కిన్ యొక్క మైక్రోబయోమ్ ని మెయింటైన్ చేస్తుంది. ప్రీబయోటిక్స్ ఉంటాయి, విచ్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియా. ఓకే, లికోరిస్ చర్మాన్ని కామ్ గా ఉంచుతుంది. సో క్లెన్జింగ్ చేసిన తర్వాత టోనర్ తీసుకొని కాటన్ పైన టోనర్ అప్లై చేసి ఫేస్ కి, నెక్ కి అప్లై చేయండి. అది డ్రై అయిన తర్వాత ఐ జెల్ క్రీమ్ వాడండి. తర్వాత హైడ్రేటింగ్ డే లోషన్, పేరు ఒకటే, అక్కడ మ్యాట్ లోషన్, ఇది హైడ్రేటింగ్ లోషన్. 87% మంది జనాలు వాళ్ళ స్కిన్ పైన ఉన్న ఫైన్ లైన్స్ తగ్గాయి అని చెప్పారు. ఎర్లీ సైన్ ఆఫ్ ఏజింగ్, ఫైన్ లైన్స్ తగ్గాయి అని చెప్పారు. నేను ఇంకో విషయాన్ని కూడా గమనించాను, చాలా మంది ఈ రెనివింగ్ సెట్ లో ఉన్న క్రీమ్స్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది ఈ హైడ్రేటింగ్ ది వాడుతున్నారు. హైడ్రేటింగ్ కి రెనివింగ్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే రెనివింగ్ సెట్ అనేది కొంచెం ఈ ఏజింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ హైడ్రేటింగ్ ది ఈ 18 to 25 ఇయర్ వాళ్ళది ఇంకా ఏజింగ్ స్టార్ట్ అవ్వాల, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. సో ఆల్రెడీ నాకు ఏజింగ్ అయ్యింది, స్టార్ట్ అయిపోయింది, అప్పుడు నేను ఇది వాడితే నా స్కిన్ కి సెట్ కాదు. సో రెనివింగ్ మాత్రమే వాడాలి. సో చూసుకోండి రికమెండ్ చేసేటప్పుడు. SPF 30 PA+++ ఉంటుంది సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ కి. 200% స్కిన్ కి యూత్ఫుల్ కండిషన్ ఇస్తుంది. స్కిన్ కేర్ కాంప్లెక్స్ కార్నోసైన్ అనే ఇంగ్రీడియంట్ బ్లూ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్ నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పొమగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ PM 2.5 PM 10 యొక్క పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ డీహైడ్రేట్ అవ్వకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఒకసారి మాయిశ్చరైజర్ వాడితే 24 గంటలు చర్మం తేమతో ఉంటుంది. అండ్ హైడ్రేటింగ్ ఐ జెల్ క్రీమ్, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ జెల్ బేస్డ్ అట్ ద సేమ్ టైం క్రీమ్ బేస్డ్, రెండు ఉన్నాయి. 89% మంది కంటి చుట్టూరా ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ ని 2 వారాల్లో తగ్గడాన్ని గమనించారు. విజిబుల్ ఫైన్ లైన్స్, అలాగే డార్క్ సర్కిల్స్, పఫీనెస్ కూడా తగ్గుతుంది. పఫీనెస్ అంటే ఈ క్యారీ బ్యాగ్ లా ఉంటుంది కదా, అది. కంటి చుట్టూరా ఉన్నటువంటి మాయిశ్చర్, ఐ చుట్టూ మాయిశ్చరైజర్ వస్తుంది. కిన్వా సీడ్స్ డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తాయి. మైక్రో లైట్ డిఫ్యూజింగ్ పార్టికల్స్ కంటి చుట్టూరా ఉన్నటువంటి చర్మాన్ని బ్రైట్ గా చేస్తాయి, కాంతివంతంగా. అలాగే స్కిన్ కేర్ కాంప్లెక్స్ కంటి చుట్టూరా ఉన్నటువంటి ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ని తగ్గిస్తాయి. న్యూట్రిలైట్ లో పండించుకున్నటువంటి పొమగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ కంటి చుట్టూరా ఉన్న పొల్యూషన్ నుంచి కాపాడుతూ ఇరిటేషన్ కి గురి కాకుండా కాపాడుతుంది. కంటి చుట్టూరా ఒక్కసారి వాడితే 24 గంటలు తేమతో ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ ఉండదు, నాన్ కొమెడోజెనిక్, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఎలా వాడాలి? ఉదయం పూట క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్, అలాగే
హైడ్రేటింగ్ డే లోషన్. ఐ క్రీమ్ ఎలా వాడాలి? మనం ఉంగరం వేలు తీసుకొని జెల్ ని అప్లై చేసి 2 వేలతో ఇలా అప్లై చేసి ఐస్ ని క్లోజ్ చేసి కంటి చుట్టూరా ఇలా అప్లై చేసుకోవాలి. మసాజ్లు మర్దనాలు చేయకూడదు. రాత్రిపూట ఏం చేస్తారు? క్లెన్జర్, టోనర్, ఐ జెల్ క్రీమ్, రియాక్టివేషన్ క్రీమ్ ఇది వాడాలి. సో మీరు ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ సెట్ వాడతారో 2 వారాల్లో రిజల్ట్స్ చూడొచ్చు. పోర్ మినిమైజ్ అవుతుంది, నాన్ కొమిడోజెనిక్, షైన్ ఫ్రీ ఉంటుంది, స్కిన్ కూల్ గా ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ అవుతుంది. 200% మీ చర్మం యవ్వనంగా ఉంటుంది. అదే హైడ్రేటింగ్ సెట్ తీసుకుంటే పోర్ సైజ్ మినిమైజ్ అవుతుంది, లుక్ అన్నమాట. అంటే పోర్ ఉంటుంది, లుక్ మాత్రం తక్కువగా ఉంటుంది. నాన్ కొమిడోజెనిక్, ఇన్స్టెంట్ గా 24 గంటల్లో తేమొస్తుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది, ఎర్లీ సైన్ ఆఫ్ ఏజింగ్ తగ్గుతుంది, మీ చర్మం యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది అన్నమాట. సో రాత్రిపూట ఏంటి అన్నారు కదా, సో ఇది రియాక్టివేషన్ క్రీమ్ అక్కడ కనిపిస్తుంది కదా అది. చాలా మంది ఇంకా స్టిల్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎసెన్షియల్స్ రావు. జెల్ క్లెన్జర్, మల్టీ ప్రొటెక్షన్ లోషన్, లైట్ లోషన్, క్రీమీ మసాజ్ ఇవన్నీ కూడా రావు. వాటి బదులుగా బ్యాలెన్సింగ్ అండ్ హైడ్రేటింగ్ సొల్యూషన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ సెట్ తీసుకుంటే 9,060 రూపాయలు మీకు. అదే హైడ్రేటింగ్ సెట్ తీసుకుంటే 10,180. కానీ ఒక సెట్ గా పర్చేస్ చేసినప్పుడు బండిల్ గా 8,154 కి బ్యాలెన్సింగ్ సెట్ వస్తుంది, హైడ్రేటింగ్ వచ్చి 9,162 రూపీస్ అవుతుంది. ఇది ఆఫర్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద ఎర్లీ ఎక్స్ప్లోరర్. 18 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాము. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరంలా, మీరు అప్లై చేయంగానే మీకు తెలుస్తుంది. ఇప్పుడు టోనర్ అప్లై చేశారు, డ్రై అవ్వాలి. డ్రై ఒక్కొక్క స్కిన్ టైప్ ని బట్టి డ్రై అవుతుంది, ఎక్కువ కాదు, సెకండ్స్ లోనే డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత వెంటనే వాడుకోవచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడుకోవచ్చు అండి. దీస్ ఆర్ యూనిసెక్స్ ప్రొడక్ట్స్. ఆఫ్టర్ 60s ఫర్మింగ్ సెట్ వాడాలి, అది రేపు చెప్పుకుందాం. రెనివింగ్ అండ్ ఫర్మింగ్ సెట్స్. ఫర్మింగ్ సెట్ వాడాలండి, స్కిన్ న్యూట్రిషన్ ఫర్మింగ్ సెట్. ఎయిటీన్ టు 25 వాళ్ళైతే బ్యాలెన్సింగ్ వాడుకోమనండి దీపిక గారు. అనిషా గారు వాడితే మంచిది, బికాస్ ఫ్యూచర్ ప్రివెన్షన్స్ కోసం అనమాట. ఇప్పుడు 18 to 25 లో ఉన్న చిన్నగా ఉన్న ఫైన్ లైన్స్ క్రోఫీట్ గా మారుతాయి. డే క్రీమ్ ని ఉదయం వాడాలి, రియాక్టివేషన్ క్రీమ్ కూడా వాడాలి. ఒకవేళ అలా కాదనుకోండి, రియాక్టివేషన్ క్రీమ్ మీద యాటిట్యూడ్ సన్ స్క్రీన్ క్రీమ్ వాడుకోవాలి. మళ్ళీ లక్ష్మి గారు ఇందాకే చెప్పానండి, 40 ఇయర్స్ దాటిన వాళ్ళు రెనివింగ్ సెట్, 25 to 40 ఉన్న వాళ్ళు రెనివింగ్, 40+ వాళ్ళు ఫోమింగ్ సెట్, అది రేపు చెప్తాను. నోస్ పైన బ్లాక్ హెడ్స్ పోవాలి అంటే పాలిషింగ్ స్క్రబ్ యూజ్ చేయండి. అనుష, ఇస్ ఇట్ ఆయిలీ ఆర్ డ్రై స్కిన్? 28 అన్నా 35 అన్నా గో ఫర్ రెనివింగ్ అండి. అక్కర్లేదు, డైరెక్ట్ గా డ్రై కాటన్ మీద టోనర్ అప్లై చేయాలి. బాబోయ్, నిజంగానండి, తెలుగులోనే చెప్తున్నాను కదా. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు రెనివింగ్ వాడాలి. 25 నుంచి 40 సంవత్సరాల మధ్యన వాళ్ళు, 40 దాటిన వాళ్ళు ఫోమింగ్ వాడాలి. వినరా చెప్పినప్పుడు? కాదు, ముందే చెప్పా, 1కి 10 సార్లు వద్దండి, నార్మల్ గా అడగండి అని చెప్తున్నా. ఇప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్ చేస్తున్నాను కదా నేను. 25కి ఏం వాడాలి, 30కి ఏం వాడాలి, 40కి ఏం వాడాలి? 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు బ్యాలెన్సింగ్ సెట్ వాడాలి అండ్ హైడ్రేటింగ్ వాడాలి. ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు బ్యాలెన్సింగ్ వాడాలి, డ్రై అండ్ డ్రై కాంబినేషన్ వాళ్ళు హైడ్రేటింగ్ వాడాలి. 25 నుంచి 40 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు రెనివింగ్ సెట్ వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు రెనివింగ్ ఆయిలీ, డ్రై స్కిన్ వాళ్ళు రెనివింగ్ డ్రై సెట్. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఇంకా 60 కాదు, మీకు 100 ఏళ్ళు వచ్చినా 120 ఏళ్ళు వచ్చినా ఫర్మింగ్ సెట్ వాడాలి. ఫర్మింగ్ లో కూడా మళ్ళీ ఆయిలీ డ్రై ఉంటాయి. ఓకేనా?
ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫోమింగ్ ఆయిలీ సెట్ వాడాలి. డ్రై స్కిన్ వాళ్ళు ఫోమింగ్ డ్రై సెట్ వాడాలి. నేనేదో కొంచెం కోపడుతున్నానని అనుకోకండి. మీకైనా సరే ఒకటి 10 సార్లు అడిగితే ఎలా అనిపిస్తుంది? గీతాదేవి గారు మీ చాయిస్ అండి. ఓన్లీ ఐ క్రీమ్ వాడుకోవాలంటే మీ ఇష్టము. రమేష్ గారు జస్ట్ నో ఐ టోల్డ్ ఆయిలీ కాంబినేషన్, డ్రై కాంబినేషన్, ఆయిలీ అండ్ డ్రై సెట్సే వాడుకోవాలి. దెన్ కంటెంట్ ఆదర్శ్ గారు కంటెంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ తగ్గించండి. లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్ ని అప్లై చేయమనండి. బోక్రే గారు అంటే నేను నైస్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదా? యా, ఓన్లీ బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేయడానికి పాలిషింగ్ స్క్రబ్ ఒకటే ఉందండి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసే ప్రొడక్ట్స్ వేరే ఏమీ లేవన్నమాట. అండ్ స్క్రబ్ చేసిన తర్వాత టోనింగ్ అనేది యూజ్ చేయాలి. యా, సంధ్య గారు నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, చెప్పండి. మీరు అడగండి, డౌట్స్ అడగద్దని నేను అనట్లేదు, ఓకేనా? సో అవే ఆన్సర్ చేస్తున్నాను కదా, వినరా? యా, సన్ స్క్రీన్ ని డైరెక్ట్ గా అప్లై చేయొచ్చండి, ఫేస్ కి ఏం కాదు. ఫేస్ కి, బాడీకి అన్నిటికీ వాడుకో.